యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కాడి మోయుట యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అలా కాకుండా వృద్ధాప్యంలో దేవుని కాడి మోయుట నరునికి మేలు అని వ్రాయబడి ఉందా? లేదు. మనిషికి 4 దశలు: బాల్యం, 2 కౌమార దశ, 3 యవన దశ, 4 వృద్ధాప్య దశ. 4 దశల్లో చూడండి ప్రియమైన వాళ్ళరా, సామెతల గ్రంథకర్త అంటాడు 22:6 చిన్నప్పుడు పిల్లలను ఉద్దేశించి ఏమని అంటాడు చూడండి. అక్కడ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది కూడా అతని మేలు కోసమే. మరి యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఏమంటాడు? యవన కాలమును కాడి మోయటం అతనికే మేలు. యవన కాలంలో దేవుని నమ్మటం అతనికే దీవెన, ఆశీర్వాదం. యవనుడా, నీ యవన ముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వయసుల వారు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. ధనవంతుడని చెప్పబడింది, అధికారిని చెప్పబడింది. నిత్య జీవానికి వారసుని అవడానికి నేనేం చేయాలనంటే ఆజ్ఞలు పాటించాను, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ తల్లిదండ్రులు సన్మానించంటే అది కూడా చేస్తానన్నాడు. 3వది ఏం చేస్తావంటే నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, పరలోకమందు నీకు ధనం కలుగుద్ది అని అంటే అతడు బహుధనవంతుడు కనుక ఆ మాట అతనికి ఇష్టము లేక ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఏం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడంటే, మన లాంగ్వేజ్ లో ఏమంటామంటే, చూసావా ఈ ముఖం ఎలా మాడిపోయిందో, అసలు ఈ ముఖం ఎప్పుడు మాడలే, అబ్బో నువ్వు ఎప్పుడు ఎలాగే నిలబడ్డావు, ఇలాగానే వంగలేదు నువ్వు. అసలు నీ మొహం మాడిపోయిన విషయాలను దాచేస్తుంటావు, ఇతరుల మొహం మాడిపోయిన విషయాలేమో అబ్బే అది ఎక్కడ మాడలేదే దోషిలాగా. మన వాటములు, మన బలహీనతలు ఏమండి ఇలాంటి అన్ని కప్పేసుకుని చాలా సందర్భాల్లో మన జయములు మాత్రమే మనం ఫోకస్ చేస్తుంటాం. భూమి మీద ఉన్నామండి ప్రియమైన వాళ్ళ. ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకు మేలు ఈ విధంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా చూడండి, మరి యవన కాలమందు, బాల్యమందు బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పటం, వాడు పెద్దవాడైనప్పుడు తన జీవితంలో మేలు పొందుతాడు. యవన కాలమందు వారు దేవుని తెలుసుకుంటే వాళ్ళు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అవుతారు. మరి యవనస్తులను మనం ఎంతవరకు ఫోకస్ చేసి దేవుని మందిరానికి తీసుకొస్తున్నాం? మన సహోదరులు, సహోదరీలు, ఇరుగు పొరుగు వారు అక్కడ నిన్ను దీపస్తంభంగా ఉంచింది ఎందుకో తెలుసా? నీ జీవితం గురించి నువ్వే అశ్రద్ధగా ఉంటావని కాదు. నీ దీపం ఆరిపోతుంటే కనీసం వాక్యం అనే నూనె పోసుకోకుండా ఉంటావనే ఉద్దేశం కాదు. నువ్వు కొండ మీద నుండిన పట్టణం వలె ఉండాలి, దీపస్తంభం మీద దీపం వలె ఉండాలి, ఉప్పు వలె ఉండాలని దేవుడు ఆ ప్రాంతంలో నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు నీ జీవితమే అమావాస్య చీకటైపోతే నువ్వు ఇంకా వాళ్ళకి వెలుగునేమి
అందించగలం? వెలుగునొద్దకు ఎలాగ తీసుకురాగలం? మేము మెస్సయాన్ని కనుక్కున్నాం అని చెప్పడానికి ఎలాగో వారిని ప్రోత్సహించగలం మనం? చూడండి, వాక్యాన్ని గమనించినప్పుడు యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు